అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేషనల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు కలకత్తాలో జరిగిన ఒక సెకండ్ ఇయర్ పీజీ విద్యార్థి మీద జరిగిన అత్యంత హేయమైన అత్యాచార ఘటనను ఖండించడానికి మణుగూరు బ్రాంచ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మణుగూరు బ్రాంచ్ తరఫున మేమందరం ఈరోజు నిరసన వ్యక్తం చేయడానికి ఈ ర్యాలీ తీయడం జరిగింది. మానవ రూపంలో తిరిగే మృగాళ్ళు అన్ని పరిమితులను దాటి ఇంతకుముందు ఎక్కడో ప్రయాణం చేసేవాళ్ళను, లేకపోతే ఎక్కడైనా ఒంటరిగా బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా దొరికే ఆడవాళ్ళను లక్ష్యంగా చేసుకుని లైంగిక దాడులకి తెగబడే మృగాళ్ళు, కొంతమంది మానవ రూపంలో తిరిగే మృగాలు ఈరోజు ఏకంగా ఒక వృత్తిలో ఉండి డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ మీద హాస్పిటల్ ప్రిమిసిస్లోనే దాడి చేసి అత్యాచారం చేసి దారుణంగా చంపారు. ఇది అత్యంత బాధాకరం. ఇది అన్ని పరిమితులను దాటారు. ఉన్న చట్టాలు ఏం చేయలేకపోతున్నాయి. సో మనం అందరం ఏంటి మూల కారణాలు ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. నేను కోరుకునేది ఏంటంటే ఉన్న చట్టాలని ఫాస్ట్గా అమలు చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకి శిక్షలు అతి త్వరగా పడేటట్టు చేయడం, ఇంకా కొంత ఉన్న శిక్షల్ని కఠినతరం చేయడం, ఇలాంటివి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ వైపు ఆలోచించాలి. ఇంకా మూల కారణాలైన ఈ మద్యపానం ఒకటి, విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యము, డ్రగ్స్, అనేక లైంగిక దాడులు చేసే వాళ్ళందరూ చాలా వరకు 70-80% ఈ లైంగిక దాడులు మద్యం మత్తులోనో లేకపోతే ఇంకేదైనా మత్తులోనో ఉండి చేస్తున్నారు. గణాంకాలు అవి చెప్తున్నాయి. సో మూల కారణాలైనటువంటి ఈ మద్యాన్ని, ఈ డ్రగ్స్ లాంటి వాటిని గట్టిగా కంట్రోల్ చేయాలి గవర్నమెంట్. ప్రభుత్వం ఈ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూడడం మానేసి ఈ బెల్ట్ షాపులు పెట్టి అడుగడుక్కి కిలోమీటర్కి ఒక వైన్ షాప్ పెట్టి మద్యానికి బానిసైపోయి యువత ఆ మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియక మహిళలకి ఎక్కడ రక్షణ లేకుండా పోయింది. సో ఇలాంటి మూల కారణాలని వెతికి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా మా మణుగూరు ఐఎంఏ తరఫున. సో డాక్టర్ల మీద కూడా, ఇది ఒక డాక్టరే కాదు మహిళల మీద అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇలాంటి అత్యాచారాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది. మేడం చెప్పినట్టు మనలో అంటే సమాజం నుంచి కూడా మార్పు రావాలి. ఏదో అమ్మాయిలు తక్కువ, ఆడవాళ్ళు అబ్బాయిలు ఎక్కువ అలా పెంచడం అనేది మానేయాలి. మనం అందరూ సమానమే అన్నట్లు పెంచాలి. అమ్మాయి ఏం తక్కువ కాదు, అబ్బాయి ఎక్కువ కాదు అనే భావన మన సమాజంలో రావాలి. అది చిన్నతనం నుంచే మన పిల్లలకి నేర్పించాలి. అప్పుడే ఆడవాళ్ళ పట్ల ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది. ఇలాంటి ఘటనలు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు అనేవి చాలా వరకు తగ్గుతాయి. ఒక అమ్మాయి అంటే ఒక ఆడబొమ్మ కాదు అనే ఈ భావన మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ. ఈరోజు మేమందరం ఈ విధంగా క్యాండిల్తో రావటం, ప్రొవిజన్కి రావటం అనేది ఎందుకు అంటే కలకటాలో గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న లేడీ డాక్టర్పై జరిగిన అత్యాచారాన్ని మేమందరం ఖండించదలుచుకున్నాం. ఏ విధంగా ఖండించాలంటే మళ్ళీ జీవితంలో ఎవరు ఇలాంటి అత్యాచారానికి గురి కాకూడదు. ఏ లేడీ డాక్టర్ కాదు, ఏ లేడీ కూడా అత్యాచారానికి గురి కాకూడదు. ఎప్పుడు కూడా స్ట్రైక్ జరుగుతున్నాయి, బంధువులు జరుగుతున్నాయి. ఇలాంటి అత్యాచారం జరిగినప్పుడు 3వ రోజు అందరూ మర్చిపోతున్నారు. కానీ ఏ విధంగా అసలు రియాక్షన్ రావాలి అసలు నేను అనుకోవటం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా పెరగాలి మనుషుల్లో. చిన్నప్పటి నుంచి పిల్లలందరికీ మోరల్ క్లాసెస్ ఇంకా పెంచితే ప్రతి మనిషిలోనూ ఒక విధమైన మార్పు రావాలని అనిపిస్తోంది. ఈ బాలకృష్ణ డాక్టర్ గారు చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానం ఇవన్నీ శిక్షల్ని ఇంకా చాలా స్ట్రాంగ్గా చేస్తే, పటిష్టంగా చేస్తే కూడా మనుషుల్లో మార్పు రావచ్చేమో. కానీ ఇన్బోర్న్ చిన్నప్పటి నుంచి ఫ్రమ్ చైల్డ్హుడ్ మనిషిలో ఒక విధమైన నీతి, న్యాయం అనేది ఉంటే కనుక ఈ విధమైన అత్యాచారాలు చాలా తగ్గుతాయి అని అనుకుంటున్నాం. పనిష్మెంట్ కూడా చాలా ఇమీడియట్గా అందరికీ రోడ్డు మీద పనిష్మెంట్, మనం ఇప్పుడు రోడ్ షో చేస్తే రోడ్డు మీద పనిష్మెంట్ జరిగేట్టుగా వెంటనే రోడ్డు మీద ఏదైనా నిర్ణయం తీసుకొని గన్తో కాల్చడాలు లేకపోతే లైక్ హ్యాంగింగ్ అలాంటివి చేస్తే కానీ మళ్ళీ ఇంకొకరు భయపడరు అనిపిస్తుంది. ఈ విధంగా మళ్ళీ ఎప్పుడు కూడా 36 అవర్స్ డ్యూటీలో ఉంది లేడీ డాక్టరు. 36 అవర్స్ అంటే చిన్న విషయం కాదు. చాలా స్ట్రెయిన్ తీసుకొని డ్యూటీ చేస్తారు. అంత కష్టమైన డ్యూటీ చేసే ఒక లేడీ డాక్టర్ మీద అత్యాచారం మేమందరం చాలా మనసు అందరికీ, నేను అనుకోవటం పబ్లిక్ మొత్తానికి కలిసివేసింది. మళ్ళీ ఇలాంటి దురాచారాలు ఏమీ జరగకూడదు మేమందరం ఆశించేది అది. అందుకని మేమందరం స్ట్రాంగ్గా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. డాక్టర్ అనే కాదు,
ఏ మహిళ అయినా అలాంటి ఒంటరిగా ఉన్న మహిళల మీద అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. భారత శిక్షా స్మృతి, భారతీయ న్యాయ సంహిత కఠినమైన శిక్షల్ని డిజైన్ చేసి ఇక నుంచి ఆ నేరం చేయాలంటే వణుకు పుట్టేలాగా నిర్భయ కేసులో వర్మ కమిషన్ చెప్పిన దాని ప్రకారం చేసినా ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి ఇంకా కఠినమైన శిక్షల్ని రాజ్యాంగంలో పొందుపరిచి చట్టం తయారు చేసి అలాంటి అత్యాచారం చేయడానికి, మహిళల మీద అకృత్యాలు జరగడానికి ఏమాత్రం ఆలోచనల్లోనే పూర్తిగా భయపడేలాగా శిక్షల్ని ఇంకా కఠినంగా శిక్షించే చట్టాలను తయారు చేసి వెంటనే 1 month లోపల శిక్షల్ని అతి ఘోరంగా పబ్లిక్లో శిక్షలు అమలు చేసేలాగా అరేబియా కంట్రీస్లో ఉన్నట్టుగానే మహిళలంటే ఈ సమాజంలో మహిళ లేకుండా మానవ జాతి లేదు. మహిళలకి ఒంటరి మహిళ కనపడగానే ఇంత ఘోరమైన జరుగుతుంది. డాక్టర్ అనే కాదు, ఏ మహిళ మీద ఇలాంటి జరగకూడదు. అందుకని మేము తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో చట్టం చేసి అమిత్ షా గారు ఆల్రెడీ చేశారు ఇట్లాంటివి. ఇంకా కఠినమైన శిక్షలు పొందుపరిచి ఇక నుంచి ఇలాంటి జరగకుండా చూడాలి. అలాగే ఎంతో కష్ట నష్టాలు కోర్చుకొని వైద్య వృత్తిని చేపట్టి ఇప్పుడు అమ్మాయిలు 70-80% ఆఫ్ ద పీపుల్ ఇన్ మెడికల్ కాలేజెస్ ఆర్ విమెన్. వాళ్ళంతా అంత కష్టపడి చదివి ఎంతో కష్టపడి చదివితే కూడా వాళ్ళకి సరి అయినటువంటి సెక్యూరిటీ సేఫ్టీ లేకుండా అయిపోయింది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా రాజ్యాంగంలో మార్పులు, చట్టంలో మార్పులు తీసుకొచ్చి అమలు చేయాలని మా IMA మనుగూరు బ్రాంచ్ తరఫున మేము కోరుకుంటున్నాం. వీరందరూ వచ్చినందుకు అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.